మొన్నటిదాకా నో పాలిటిక్స్ అన్నారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఇప్పుడు స్వరం మార్చి రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా, దేవుని అనుగ్రహం ఉండాలి కానీ రీ ఎంట్రీకి అడ్డమేంటని అంటూ డైలాగులు పేలుస్తున్నారు. అవి ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి. మళ్ళీ ఆయన ఎంట్రీ ఉంటుందా, ఉంటే ఎలా ఉండిపోతుంది, ఇందుకు ఆయన ఎందుకు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు? తప్పు చేశామని ఫీల్ అయ్యారా? భవిష్యత్ అవకాశాలు మిస్ కాకుండా ఉండటానికా? అసలు టీడీపీలో గల్లా కుటుంబం రీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్ కుటుంబం మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీపై హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఉద్దండు. ఎన్జీ రంగా అనుచరుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది. రంగా కోసం తన ఎంపీ సీట్ను సైతం త్యాగం చేసిన వ్యక్తి, రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరోవైపు సామాజిక సేవలో భాగంగా రాయలసీమలోనే అతిపెద్దదైన ఎన్జీఓస్ ను కూడా ఆయన స్థాపించారు. 1955 చిత్తూరు శాసనసభ్యుడిగా, 1973లో చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎంపికైన సీనియర్ ఆయన. చిత్తూరు పార్లమెంట్ నుంచి 1977, 80, 1980, 84లలో 2 దఫాలు రాజగోపాల్ నాయుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత స్వాతంత్ర పార్టీ నుంచి ఎన్జీ రంగాను గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకువచ్చి మరీ గెలిపించారు. అంతేకాక బహుముఖంగా ఆయన సమాజంపై తన ప్రభావం చూపించారు. రచయితగా పలు పుస్తకాలు రచించారు. చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడు కూడా ఆయన. చంద్రబాబు నాయుడికి సైతం మొదట్లో సాయపడ్డారన్నది అందరికీ తెలిసిందే. అలాంటి రాజగోపాల్ నాయుడి వారసురాలిగా ఆయన ఏకైక కుమార్తె గల్లా అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు చేతుల్లో గల్లా అరుణ ఓటమి పాలయ్యారు. తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలన కాలంలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులు ఓటమి పాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను టీడీపీ వారి ఆమెను ఓడించారనే ప్రచారం జరిగింది. తర్వాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో పోటీకి గల్లా అరుణ దూరంగా ఉండిపోయారు. అయితే ఆ కుటుంబానికి చెందిన ఆమె కుమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గానే కాకుండా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా కూడా తనను తాను నిరూపించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 మార్లు గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికయ్యారు. పార్లమెంట్లో మోడీని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు గల్లా జయదేవ్. వైసీపీతోనూ డి అంటే డి అనేలా జయదేవ్ పోరాడారు. అంతవరకు బాగానే ఉన్న గత 5 ఏళ్లుగా గల్లా కుటుంబం వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతుందని అమరరాజా సంస్థపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అమరరాజా సంస్థకు వరుస నోటీసులిచ్చారు. ఈ సంస్థ వెదజల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నీరు కలుషితమవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపించింది. చివరకు ఈ వ్యవహారం కాస్త అమర్రాజా సంస్థకు క్లోజర్ నోటీసులిచ్చే వరకు వెళ్లింది. దీంతో అమర్రాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కూడా కోర్టులో నడుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగం గల్లా కుటుంబం స్వగ్రామం. గల్లా కుటుంబంపై జగన్ హయాంలో అక్కడ భూ ఆక్రమణల కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి తదితరులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపీ జయదేవ్ ఊహించని విధంగా వైసీపీ కార్యకర్తలు పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేంత ధైర్యమున్న జయదేవ్ క్షేత్రస్థాయి క్యాడర్తో సమన్వయం చేసుకోలేకపోవడంతో పాటు రాజకీయాలను కూడా కంపెనీలాగా నడిపారని అప్పట్లో అనుకునేవారు. ఈ పరిణామాలన్నీ గల్లా కుటుంబీకులను బాగా కలిచివేయడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
గత ఎన్నికల్లో పోటీకి సైతం గుంటూరు నుండి పోటీకి గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో పాటు గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని ఏకంగా సెంట్రల్ మినిస్టర్ అవడంతో గల్లా జయదేవ్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారనే భావనలో గల్లా శ్రేయోభిలాషులున్నారట. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద గల్లా కూడా పలుమార్లు చెప్పుకొచ్చినట్టు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభ స్థానాల భర్తీ ఉండడంతో ఇదే సరియైన సమయంగా భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీపై తన కోరికను బయటపెట్టారనే ప్రచారం సాగుతోంది. గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతామంటే టీడీపీ అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాణిపాకంలో దేవుడి అనుగ్రహం నా అవసరముంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నాను అంటూ గల్లా జయదేవ్ చెప్పడం వెనుక ఉద్దేశం అదే అంటున్నారు. దేవుడు ఏమనుకుంటే అది, దాని తప్ప ఇంకేమన్నా దేవుడు అనుకుంటే వస్తాం. ఇంకా టైం ఉంది, లీడర్షిప్తో మాట్లాడుతున్నాను, చూద్దాం. అవసరం ఉంటే తప్పకుండా, నా అవసరం ఉంటే తప్పకుండా వస్తాను. జయదేవ్ వ్యాఖ్యలు టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాజ్యసభకు ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో పరిచయాలున్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలే జరుగుతుంది అనే భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవ్ ను వ్యతిరేకించే వాళ్లు పార్టీలో లేకపోలేదు. పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉండడంపై గల్లా కుటుంబంపై ఫైర్ అవుతున్నారు కొద్దిమంది నేతలు. అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వడం పైన పార్టీలో కొందరు సీనియర్లు జయదేవ్ వైఖరిని తప్పుపడుతున్నారు. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో గల్లా కుటుంబం పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో.